హైదరాబాద్ పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండగకి నగరవాసులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ చిట్యాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంది. వరుస సెలవులు రావడం, సంక్రాంతి నేపథ్యంలో అయితే ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఏపీకి వెళ్తున్నారు. వాళ్ళ యొక్క స్వగ్రామాలు పల్లెపాటు పట్టారు. నగరవాసులందరూ కూడా పల్లెపాటు పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆ తర్వాత హయత్ నగర్, అబ్దుల్ వర్మెట్, రామోజీ ఫిలిం సిటీ, చౌటప్పల్, పంతంగి, టోల్ ప్లాజా వరకు ఇక్కడ రావడానికి సుమారు రోజువారీ చూసుకున్నట్లయితే గంట సమయంలో రావచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ వాహనాల రద్దీ నెలకొనడంతో సుమారు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. దీనికి తోడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మొత్తం 17 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద అయితే రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంది. ఇక్కడ ముఖ్యంగా చౌటప్పులు, పెద్దకాపర్తి, చిట్యాల ఈ ప్రధాన జంక్షన్లు కూడళ్ల వద్ద అయితే ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలన్నీ కూడా 2 వాహనాలు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. దీంతో అయితే వాహనాలన్నీ కూడా బారుతీరిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సంక్రాంతి నేపథ్యంలో వాహనాల రద్దీ దృష్ట్యా అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇక్కడ నేషనల్ హైవే సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి అయితే అధికారులు పలు సూచనలు చేశారు. దీనిపైన ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే గత 2 రోజుల క్రితమే ఈ హైవే మొత్తాన్ని కూడా 1-2 సార్లు పరిశీలించారు. ఎక్కడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందో ఈ చిట్యాల, చౌటప్పులు, పంతంగి టోల్ ప్లాజాలు, అదేవిధంగా పెద్దకాపర్తి వీటి వద్ద పోలీసు బలగాలను అయితే ఎక్కువగా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగే విధంగా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ ప్రయాణించే సమయంలో ఏదైనా కార్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఆ కార్ని ఇమీడియట్గా పక్కన తీసే విధంగా కూడా ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గస్తీ పోలీసులు కూడా సంఖ్య కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ చౌటప్పులు, చిట్యాల ఈ 2 కూడా ప్రధాన జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రధాన కూడల వద్దే బస్ స్టాండ్ ఉంటుంది. అదేవిధంగా చౌటప్పుల ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే చౌటప్పుల్ ఆ ప్రధాన కూడల్లో ఒకవైపు బస్ స్టాండ్, మరోవైపు నారాయణపురం వెళ్లే రహదారి, మరోవైపు వలిగొండ వెళ్లే రహదారి మొత్తం కూడా జంక్షన్ కావడంతో అక్కడ ఎక్కువసేపు ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా రోడ్డుపైకి రావడం, అదేవిధంగా రోడ్డు క్రాస్ చేసే సమయంలో కూడా ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే 1 నిమిషం కనుక వాహనాలు కనుక నిలిచిపోతే సుమారు 3 కిలోమీటర్ల మేరకు అయితే వాహనాలు అయితే నిలిచిపోయి బాలు తీరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజువారీ ఇక్కడ హైదరాబాద్ విజయవాడ వెళ్ళే వాహనాల సంఖ్య చూసుకుంటే రోజు కూడా సుమారు 20,000 నుంచి 25,000 వాహనాలు వెళ్తుంటాయి. శని ఆదివారాల్లో మాత్రము దీనికి ఇక్కడ రెట్టింపు అవుతుంది. 30,000 నుంచి 40,000 వాహనాలు అవుతాయి. ప్రస్తుతం సంక్రాంతి కారణంగా మొత్తం 60,000 నుంచి 80,000 వెళ్ళే వాహనాలు వెళ్ళే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా అయితే అధికార యంత్రాంగం, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ముమ్మరంగా ఏర్పాటు చేశారు. ఈ హైవే మొత్తం ప్యాటర్న్ కనుక మనం చూసుకుంటే అయితే ఈ మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలో ఉంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా, ఆ తర్వాత నల్గొండ జిల్లా, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా పరిధి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చౌటప్పల ప్రాంతము, అదేవిధంగా ధర్మాజీకోడము, దండు మైసమ్మ టెంపుల్, అదేవిధంగా ఆందోళన మైసమ్మ టెంపుల్, ఆ తర్వాత పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు అయితే బాలు తీరే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటి తర్వాత నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చిన తర్వాత పెద్దకాపర్తి, చిట్యాల, నార్కెట్పల్లి ఈ 3 ప్రధాన జంక్షన్ల వద్ద కూడా వాహనాలు అయితే బాలు తీరుతాయి. ప్రస్తుతం అయితే పెద్దకాపర్తి జంక్షన్ మొత్తం కూడా ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. దీంతో అక్కడ వాహనాలు అయితే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ కూడా చిట్యాల ప్రాంతంలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. ఇక్కడ కూడా వాహనాలు అయితే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలు అయితే నిలబడటం లేదు, కానీ వాహనాలు మొత్తం కూడా బంపర్ టు బంపర్ నడుస్తున్న పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ చిట్యాల రైల్వే వంతెన మధ్య కూడా అక్కడ వాహనాలు అయితే నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళే వారందరూ కూడా పోలీస్ యంత్రాంగం అయితే ఒక ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపించింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వారందరి కోసము సాగర్ హైవే మీదుగా వెళ్ళాలని చెప్పి పలు సూచనలు చేసింది. అదేవిధంగా విజయవాడ, ఖమ్మం లేదంటే రాజమండ్రి వెళ్ళే వారందరి కోసం కూడా హైదరాబాద్ టు భువనగిరి మార్గం కనుక వస్తే ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య తప్పించుకునే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు. ఏదైతే ప్రధాన జంక్షన్లు ఉన్నాయో ఆ జంక్షన్ల వద్ద మలుపులకు సంబంధించి డైవర్షన్ సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి మీరు ఎటువైపు వెళ్తున్నారు, ఒకవేళ గుంటూరు వైపు వెళ్ళే వాళ్ళైతే సాగర్ వైపు వెళ్ళాలని చెప్పి కూడా పలు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి
రాజమండ్రి ఖమ్మం వైపు వెళ్ళే వారందరూ కూడా భువనగిరి రామన్నపేట చిట్యాల మీదుగా డైవర్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ సిబ్బంది వారందరూ కూడా సూచనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కార్లు సొంత వాహనాలు వెళ్ళే వారందరూ కూడా ఈ డైవర్షన్ తీసుకొని వెళ్తున్నారు. డైవర్షన్ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఈ జాతీయ రహదారి పైన అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ అయితే కొంత సాఫీగానే వెళ్తుంది. ఎక్కడ కూడా వాహనాలు ఆగడం లేదు. ఎక్కడైనా ఇప్పుడు రోడ్డు దాటే సమయంలో లేదంటే సిగ్నల్ పడిన సమయంలో లేదంటే బస్ స్టాండ్ కూడలో ఉన్న సమయంలో మాత్రమే 1 నిమిషం 2 నిమిషాలు మాత్రమే అవుతున్నాయి. మిగతా యథావిధిగా అయితే సాఫీగా వెళ్తున్న పరిస్థితిలో ఉంది. అయితే విద్య వ్యాపారం ఉద్యోగాల కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణము స్వగ్రామాలు పల్లిబాట పట్టడంతో నగరవాసులందరూ కూడా తెల్లవారుజాము నుంచే ఇటు ఏపీకి తరలి వెళ్లడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం అక్కడ 16 టోల్ బూతులు ఉంటాయి. ప్రస్తుతం 8 టోల్ బూతులను ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్ మొత్తాన్ని కూడా పంపిస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఫాస్టాగ్ కూడా వేగంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఫాస్టాగ్ 3 సెకండ్స్కి ఒక ఫాస్టాగ్ స్కాన్ చేసుకుని ఒక వెహికల్ వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఒకవేళ అక్కడ ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తినట్లయితే వెంటనే హ్యాండ్ గన్ మిషన్లు ఉంటాయి, వాటితోటి స్కాన్ చేసి వాటిని పంపించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. యావరేజ్గా 1 నిమిషానికి 20 వాహనాలు వెళ్లే విధంగా కూడా పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ ఎక్కువసేపు వాహనాలు నిలబడకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ మొత్తం హైవే మొత్తం మీద కూడా 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. 17 బ్లాక్ స్పాట్లు కూడా ఒక బ్లాక్ స్పాట్ వద్ద అయితే 10 మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. హోంగార్డులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. వీరందరికీ పర్యవేక్షణగా ఒక ఎస్ఐ ఉన్నారు. అయితే వీరికి సంబంధించి ట్రాఫిక్ డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మొత్తం కూడా అక్కడ ఎస్పీ నరసింహ మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ కెమెరా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వాహనాలు బారుదీరి ఉన్నట్లయితే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ తలెత్తితే వెంటనే ఆ డ్రోన్ కెమెరాలను పంపించేసి ఎక్కడ ఏ ఏరియా పరిధిలో అక్కడ ట్రాఫిక్ అయింది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే అక్కడ వెహికల్స్ క్లియర్ చేసే విధంగా కూడా ఒక ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాలు అయితే సాఫీగా వెళ్తున్నాయి. ఎక్కడ కూడా వాహనాలు ఆగడం లేదు. ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు